నెక్స్ట్ సంక్రాంతికి సినిమాల ఫైట్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. తెలుగు సినిమాలే 5 రేస్ లో ఉన్నాయి. వాటితో పాటు 2 తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా పోటీకి వచ్చేలా ఉన్నాయి. సంక్రాంతి తర్వాత మళ్ళీ మార్చి నెలలో సినిమాల మధ్య బిగ్ క్లాష్ ఏర్పడేలా ఉంది. మార్చ్ 2వ వారం నుంచి సినిమాల సందడి షురూ కాబోతుంది. అయితే మార్చ్ మంత్ ఎండ్ అంటే 26, 27 తేదీల్లో 2 భారీ సినిమాలు రాబోతున్నాయి. 2 సినిమాలు 2 డిఫరెంట్ అటెంప్ట్ గా వస్తూ ఉన్నాయి. మార్చ్ 26, 2026న నేచురల్ స్టార్ నాని ది పారడైజ్ సినిమా వస్తుంది. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెలా డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. దసరాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ది పారడైజ్ తో మరో లెవెల్ అనిపించేందుకు రెడీ అయిపోతూ ఉన్నారు. ఈ సినిమాలో నాని జడల్ రోల్ లో డిఫరెంట్ గా కనిపించబోతున్నారు. సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ గా నటించడం కూడా సినిమాపై సూపర్ హైప్ తెచ్చింది. నాని ది పారడైజ్ సినిమా విషయంలో ఎక్కడ తగ్గట్లేదు. ఈ సినిమాను తెలుగుతో పాటు 7 భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే మార్చి 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా వస్తూ ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉంది. పెద్ది సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతుంది. నాని ది పారడైజ్, రామ్ చరణ్ పెద్ది ఈ 2 సినిమాల మధ్య ఒక రసవత్తరమైన ఫైట్ జరగబోతోంది. ఈ 2 సినిమాల్లో ఏదైనా వెనక్కి తగ్గి సమ్మర్ కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని నిన్నటిదాకా అనుకోగా 2 సినిమాల్లో ఏది వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే మార్చ్ ఎండింగ్ లో పెద్ది పారడైజ్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోందని తెలుస్తోంది. నాని సినిమా కంప్లీట్ న్యూ వరల్డ్ తో రాబోతుందని తెలుస్తోంది. పెద్ది కూడా పీరియాడికల్ కథతో వస్తోంది. ఈ 2 సినిమాలు కూడా మార్చ్ మంత్ ఎండ్ కి వచ్చేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. రెండిటిలో ఎవరు కూడా తమ రిలీజ్ డేట్ మార్చే ఆలోచనలో లేరు. సో నానితో చరణ్ ఫైట్ పక్కా అన్నట్టే ఉంది. దసరాతో శ్రీకాంత్, ఉప్పెనతో బుచ్చిబాబు ఇద్దరు కూడా తొలి సినిమా సంచలన విజయాన్ని అందుకున్నారు. సో ఈ ఇద్దరు తన ద్వితీయ విఘ్నం ఎలా దాటారు అన్నది చూడాలి. పెద్ద సినిమా నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే సాంగ్ రిలీజ్ అయి ట్రెండింగ్ లో ఉంది. నాని ది పారడైజ్ నుంచి నాని లుక్ తో పాటు మోహన్ బాబు లుక్ రిలీజ్ చేశారు. ది పారడైజ్ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు.